ఆగమను చూడాలి మట్టి అన్నం పెట్టినట్టు ఏంటి అన్నం నించుడు చెయ్యాలి ముద్దాలి బియ్యరు బీరు నాకు హీరో అన్నది కత్తితో పట్టుకొని వెళ్ళిపోతాడు ఇవాళ అన్నం పెట్టుకున్నాను మాట్లాడకుండా నేను చిన్నవై ఉంటా అందరి చూడక మాట్లాడి చిన్న పోతాడా ఆయన అడిగినప్పుడే నాదంతా ఇప్పి ముందు మనసులో మాట ఏంటని ఎవరితో చెప్తే చిట్టి ఇంకా చిట్టులో కనబడుతుంది చిట్టి అని ఎవరన్నారు దాన్ని ముక్కాలు కత్తారు సగవిడికి వస్తారు తల్లి అయ్యా దేవుడా మంచిలో రోడ్డు ఎక్కింది వచ్చే ఉత్సా సాడు గలుగురు గురుగురు మాకు అట్లాంటి బూతులు రావు బిడ్డ మేము ఎర్రగొల్లలో రా మరి మీరు ఎర్రగొల్లలో నువ్వు కర్రెగా ఎందుకున్నావు ఎర్రగొల్ల కులం ఉంటది కర్రెగొల్ల కులం ఉంటది అది కులం పేరు ఎర్రగొల్లంతా ఎర్రగా ఉండరు కర్రెగొల్లంతా కర్రెగా ఉండరు కులం పేరు రా ఎక్కడ సీడో అని నేను అనుకున్నాను సీడ్ ఇక్కడ వస్త్రాలు లేక తిని వీరవా పెట్టేదానికి సొమ్ములు లేక రంది వీరవా బామ్మ అంటే అన్ని తెచ్చిరని నా వల్లే కళ్ళలు మంచిగా ఉన్నాయి అటువల్ల కరెంట్ ఎత్తాను ఎనుకరాడంగా ఇదో తీరు దొరికింది కట్టుకోకేమి లాభం ఇద్దరు మందం కల్లా పేయ మూడే సింగులు అత్తించాం కదా అప్పుడు లోపల లంగ కనబడి పొలవాడు చెప్తాను ఎంత లాభంతో మా చాపకు దగ్గర వేసుకొని కూర్చున్న వీడియో తీస్తాను అట్లా జారిన పొడుగు మూడు ఇప్పుడే గిట్ల ఎద్దరం అంటే ఉంటాంటే ఏ దొంపలకి ఎసరు పెడతావు ముందుకు అందరు అన్న కూర్చున్నాడు మాల మీద మాల కింద సూరు మీద తులవారు ఉన్నది అబ్బాయి ఎక్కువ ఎల్లగందరు పిల్లలు గోపురం మధ్యలో మాలే పుష్కరాగాలు ఇలా రాజ్యాలు ఉన్న గుర్రాలు ఉన్నాయి 7 మినిట్ల మంది 10 మీద పర్ల మంది ఎంతో కలిగి ఉంది బామ్మ లేక మనగారు బాణలోక సుకుమారుడు ఏకైక పుత్రుడు
ఏడేళ్ల కొడుకు వరకాల మహారాజు బయట పోతాడు వస్తాడు తెలిసి తెలియని బాలుడు నోరు దారి ఏదన్నా మన కొడుకు మాట అంటే నీ మనసు వచ్చి బాగా బాబయ్య మగవాళ్ళ పొద్దున తడికి పోయి అవున కష్టం చేసిన మగోడు ఇంటికి వచ్చే వరకు తన భార్య అందంగా శృంగారంగా తయారై కిలకిల నవ్వుకుంటా భర్తకి ఎదురుగా పోతే వారి చేసిన కష్టం అంతా అడిగిలే పోతున్నాడు అందుకన్నారు బాబు అదో కుట్టములోన ఎద్దు ఎడితే వచ్చా ఇంటిలోనే ఇల్లాలి ఎడితే సంసారం వేసుకున్నారు మొక్క మార్చిన ఆడిది మొగని కీడన్నారు బామ్మ చూసి ఇల్లాలి ఇంటి దగ్గర పందిరి చెప్పుతున్నాడు వస్త్రాలు లేవా పెట్టుకోను సొమ్ములు లేవా తాగతాను కూడా అసలే దొరకలేదు అయ్యా ఆడవాళ్ళు అంబర్ బుక్కిల కాంచెల్లే లాక్డౌన్ లో 150 అంబర్ దొరకలే బత్తీర కడి తోడేర కడికి సార్లు ఒక 5-6 అంబర్ బ్యాగ్ ఇట్లా పడతాను 4 బుక్కిల కాంచె 20 రూపాయలకు ఒక అంబర్ అయింది అయ్యా మనిషి గుడమ్మ సంగతి అంబర్ సంగతి ఆడవాళ్ళు బుక్ చేస్తారు వాళ్ళకి ఎరకుండా పో వాళ్ళ చిన్నవా కరువు పని పోతానా ఎంత బయలుదేరినాం దానికి పని పోకపోతే ఏ పైసలు వాడకపోతే చేతులు అనుకుతాయి ఇంట్లో గురికిన తవ్వ అంత మా కొడుకు మా కొడుకు కిటికీలో పెట్టిండు ఏం చేసింది అటు ఇటు చూసింది కుమ్మరిచ్చిన అటు ఇటు చూస్తే నీళ్లు దొరుకుతలేవు నీళ్ళు లేకపోతే ఏమైతుంది అనుకున్నది కోట మింగి నీళ్ళు కలపకుండా తాగిందా తర్వాత వచ్చింది బండి ఎక్కింది అమ్మరు పనికాడు అయినాక అమ్మరు కొట్ట తీసింది ఒక్కడి దగ్గర పోసింది కదా పేరు తిరిగినట్టు అయితే దానికి పోయి పొక్కలు వాళ్ళని గోతం అక్కడ బంట తీసిన కోటం నిజానే కంపర్ కొట్టాడు 2 వేల కలబడ్డాయి వాళ్ళు పోయి అక్కడ అయ్యో పాపం అని మళ్ళీ నీరు తీసుకొని మేటి నేనే మేడానివా అందరూ వస్తుండేనిగా కొడుకు కోడలెత్తది మన ఇంటికి వరించి బిడ్డ కోడలై వచ్చి మనం బిడ్డలు చూసుకున్నా కాకుండా మాట విరిగినారు నా సొంటి బిడ్డలు నీకుంటే బాగుండు నా మీద నీ బిడ్డ లేక నన్ను కొట్టుకోగొట్టుకుంటాను అంటది బిడ్డలుగా నారాళ్ళు ఎత్తుకోవాలి ఆడపిల్లలతోటి పరంగా ఆడపిల్లల కన్నా తల్లికే వందనము గుర్తు ఎరుకను అని అన్నారయ్యా ఆడపిల్లలతోటి కీర్తి ఆడపిల్లలతోటి అపకీర్తి ఆడ
వచ్చి పండుకోని అమ్మటోళ్ళు వేక నీళ్ళు అమ్మటోళ్ళు దాకా ఆడుకొని పోయిండు. రేపు పొద్దున తిరిగి ఆడుకోను వచ్చిన కొడుకు అన్నాడు అవ్వా రేపు అన్నం పెట్టుబడికి ఓ అన్నాడు గాని ఆ బట్టాలు లేదాక మా అమ్మ వండుకున్నది మరి ఎందుకు మా అవ్వకి ఏమైందని అడుగులా ఉన్న ఆలోచన రాలేదు మగవాన్ని మోటుకుంటూ అన్నారు. మనకు ఒక్క బిడ్డ ఉంటే చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ సాధంగా పెంచంగా 3 ఏళ్ల పిల్లైన ముంత కాసరు అందరు ఆడి వీళ్ళైతే మా ఎందుకు లేదు నా మంచం చుట్టూరుగా తిరుగుకుంటా అవ్వా అక్కడెళ్ళగా రత్తాన్ని ఎందుకు వండుకున్నావు అవ్వ నీకేమైంది లేవే అవ్వలేవే అని చెమ్మడన్ని నీళ్లు తెచ్చి నాకు చేతికిచ్చి లేచి ముఖం గడుకోవే అని వెనకపోగా మగ బాయి గారికి వెనక ఆడదాని బాధ అంటారు. బిడ్డ ఉంటే నాకు శాతమైతేనే బిడ్డ నుంచి కొంచెం అన్న వేసుకొని మంచం కాడికి తెచ్చు ఒకటే గోత్రాలు 2 వర్షాలు 2 గోత్రాలు అన్నారు. మనతో పడిపోయిన తల్లికి కాదు తండ్రికి కానీ అత్తగారింటిగా ఉన్నాడు ఇల్లాడి కత్తలు అయ్యో నో బిడ్డ మాట్లాడు నా బాధనే బిడ్డలాడని తెలుసుకుందు అని అక్కడ కాలు విలుసునా మన సాగునా మా వాళ్ళు చెప్తాను భర్త దగ్గర సెలవు తీసుకొని బిడ్డ ముత్తమంత గిన్నెల పగడమంత సర్ది పెట్టుకొని పడవ పట్టుకొని వచ్చి అవ్వాలే లేచి కూర్చోవాలి బిడ్డ నచ్చిన చూడే లేపు కొరుచుండే పెట్టి తల మీద చేయబెట్టి తలకున్న నీ తల ఎంత వంటి నీ పెయ్య ఎంత వంటి నీకే కోడలు తెగబోయేదేవా నీకే కోడలు పైకి పోయలేదో బిందెలన్నీ నీళ్ళు నీళ్ళు తెచ్చి బిడ్డ నీళ్ళు కాగా పెట్టి పది వెళ్ళాలకు అది మోసినట్టు పాలన ఎంత దూరం
వస్తే ఏడు వాడాలల్లా ఓంటా బిడ్డో కొరుకుంటా వచ్చి తల్లి మీద వాడి తల్లి ఒక్క మాట వాళ్ళు చూకుండా అవన్నీ ఉన్న చిన్నడికి మొదటి ఎవరికి చిన్నడికి మొదటి నన్ను బతికి నా కథలు చెప్పుకో నా బాధలు అడుగుతారేమో నా చింతనల్లిని కోడి ఒక్క మటు కొడుకుని అది బతుకు బతుకరాదు తల్లికి కొడుకులు లేకుండా రాదే కొడుకులు కన్న తల్లి బిడ్డలు లేకుండా రాదే అయ్యా కొడుకుల కన్న తల్లి బాధ పిల్లల కన్న తల్లికి బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న తల్లి ఆ కొడుకులు బిడ్డలు లేని ఆ తల్లిలో బాధ భగవంతునికి ఎదురు మరి ఎదుగో నందవారి ఇళ్ళల్లా ఆ తల్లి లక్ష్మి తండ్రి ఓదయ్యా ఆ భార్య భర్తలు తిన్నాడు అందరూ మనం కొడుకులా కనవాలే కోరిక తీరని బిడ్డలా కనవాలే భ్రమ తీరల్లాను పొరగమెత్తి పాడా కొరక తీర కొడుకులు కనుకున్నారు పొరగమెత్తి పాడ బిడ్డలు కనుకున్నారు ఒక్కలా ఇద్దరా ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు కడుపు నిండా కనుకున్న తల్లి తండ్రి అయ్యో నాకే 7 పిల్లలు నా గర్భాన్ని కలిగిన వాళ్ళు నా పిల్లలు ఎట్లా బతకల్లా అని రెక్కలు ముక్కలు చేసుకున్నారు కొండ పెద్ద చేసుకొని కొడుకు చిన్న వేసుకొని కన్న పిల్లల కొరకు అయ్యా బండ మీద తను తీరు కొట్టించుకొని 7 పిల్లలు అనుకోంగా పిల్లల కడుపు నిండుతూ మా కడుపు నిండినట్టు అనుకున్నారు కాకిని నమ్మలేదు గద్దను నమ్మలేదు అల్లారి ముద్దుగా చదువుకున్నారు చదువుకున్న కన్న పిల్లలను నడు అంతురానా ఒక్క బిడ్డ తల్లి కంటారు ఒక్క బిడ్డని కలిపు మీదేసి కన్ను ముద్దే ఓ బిడ్డ మడునవ్వ వెనకాల ఐదు నాడు నా మీద ఎడతా అనుకునే బిడ్డ నా కళ్ళ ముందుడు నే బిడ్డ నువ్వు పోయి నాకు కడుపు కోత మిగిలిచ్చివా కొట్టుకున్న తల్లి బిడ్డ నా కడుపు గండి ఎత్తినకు కడుపు కోత ఎత్తినని ఇక బతికినన్ని నన్ను చేసుకొని తల్లి ఆ బిడ్డ ఐలవ ఏమి చెప్పింది అయ్యో నేను వెళ్ళిపోతానా నేను ఎన్న పిల్లలుంటాను నా పిల్లలు పోయిన ఊరి మాట చెప్పిపోయిందా ఆ తల్లి లక్ష్మీబాబ ప్రారంభంగా కడుపున పుట్టిన కన్న పిల్లలు అది చేసుకుంటా భూములాది రోజులు తల్లికి చేయలేదు
కడుపుతోటి కన్న పిల్లలకి వచ్చింది నా బిడ్డతో దొరికింది కొడుకు రారా ఓ కొడుకు వీరయ్య ఓ కొడుకు మల్లయ్య ఓ కొడుకు రాజీవు నేనెళ్ళిపోతూ పిల్లలారా ఊరి కొడుకు వీరయ్య నాకంటే కొడుకు అనుకుతో దొరికను బిడ్డలతోటి అల్లుళ్ళతోటి కొడుకులతోటి కోడళ్ళతోటి ఆ తల్లి లక్ష్యమైంది మానవ జన్మనంటే 100 ఏళ్ళ జీవితం 1000 ఏళ్ళ కీర్తి కానీ 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎవరు ఉన్నారు కన్న పిల్లలతోటి తల్లిదండ్రులకు పేరు ఫలాను పిల్లలు అని అంటారు పిల్లల కూరెట్ల కలువల కూడి వదలాను ఒకరికి కష్టం ఒకరు నీవు తీరనుకోవాలి కూరెట్ల కలివోని కూడి ఉండు మాట చెప్పి ఓ బిడ్డలారా ఓ బిడ్డ నా బిడ్డలైన దూరేపు దొరికింది రామని నేనంటే రమ్మని ఏడు పొరపాల తోడు నన్ను వచ్చుకుంటూ ఇప్పుడు నేను నాకు భక్తుడు నోకడు చెల్లిపోయిన నా పిల్లలుంటారు నా విడుదల బతుకు నిడిగినళ్ళు నువ్వు అన్న పిల్లలకి దేవులే 2 రోజులు బట్టి అమ్మమ్మ మరి పాపగారి దేవుడు మీ పేరు కొడుకు బిడ్డ ఉన్నాయని మీ పేరును మీ రూపానికి ప్రతిరూపం ఉండును అందరి తల్లి లక్ష్మిస్తాను అల్లుడో రాజయ్య నువ్వేనతో నేను తిరిగిందయ్యా ఓ కోడల పద్మము ఓ కోడల లక్ష్మి ముగ్గురు కోడళ్ళను వెతుకున్నది మీరు ఒక తల్లి పిల్లలు కాకుండా ఒక్కతే కోడలు మీరు ముగ్గురు నా బిడ్డలే ఉన్నోళ్ళు నా బిడ్డలొస్తారు నా బిడ్డలు వచ్చిన్నాడు నేను అమ్మమ్మ నుండి వడికి ఉరికైతే నా ఒడిలో చేరుతారా నా బిడ్డలు వచ్చారు నా బిడ్డ పిల్లలు వచ్చారు అని నేను ఎదుర్కొని వల్ల నడుచుకుందునే వాళ్ళు అమ్మగారి ఆశపాడి వస్తే ఆ ఒక్క పూట అవునంగా మీరు చూసుకోండి మాట చెప్పి మానవ జన్మం అనంటే నీళ్ళ వీధి జీవులము అన్నం మీది పురుగులము బుక్కెడన్నం పెట్టి ఎరుచుకుంటే వావా పుట్టుకుంటూ వేటోళ్ళు కాదు పసుపు కుంకుమకు బుక్కెడన్నంకు చీరలైక కాత పెడుతుళ్ళు ఏడి విటలు మనవల మనవరాళ్ళు వాళ్ళు మాట చెప్పి లక్షవ ప్రాణం పోతే ఈ బలవందరు కలిసి చూసిన నా బాపమ్మ అని మా అవ్వ అని
కడుపున పుట్టినోళ్ళు కోతి చచ్చిపోయిందో అంటే గోడవతల వారి అన్న విధం మా అమ్మమ్మ సాగు కావద్దా అని ఘనమైన పండుగలు చేసి నా తల్లిని సంబరంగా ఇలా బాగిదేరు తల్లి మా అమ్మ లక్షణం అందరిని ఎత్తుకొని ఆడిచ్చిన తల్లి అని తల్లి పేరు కొడుకులు పరాలోకముతో వల్ల రేపటి కళ్ళ కొడుకు మగవాడిగాడు ఆడపిల్లల దుఃఖమేమో కుతికల వెంటోనన్నారు మగవాడి దుఃఖమేమో కళ్ళ వెంటోనన్నారు మనము చచ్చిపోతే నడిచే కొడుకు కొడుకు ఉన్నాడు బసకరా పిల్లలారానే తల్లి ప్రాణం అయినట్టుగా మన ప్రాణం పోతాము మరి ముందు నడిచే కొడుకున్నాడు కానీ నేను చిన్న అందమైన బొమ్మలు కొనుక్కొని వచ్చి బామ్మ సార్ బొమ్మలు పెట్టారు కొన్ని రోజులు చేస్తున్నా బామ్మ అవి మట్టి బొమ్మలు కాదు చెక్క బొమ్మలు కాదు బామ్మ అవి బిడ్డలు బిడ్డలంటే నేనేం చెయ్యనున్నా బామ్మ అక్కడ బుజ్జి చిట్టి అక్కడ ఆ చిట్టి దాచుకోండి మీరు నచ్చినాడు వెనక వాళ్ళు వేస్తుంది అవునా ముసలమా నేను చదువుకోను మేము చచ్చినాడు వెళ్తావు అవ్వా చదువుకోనారా బిడ్డ నేను చచ్చినాడు ఏడ్తావు మరి మీద వాడి పనిచేస్తలేవు అయితే అయ్యయ్యో నాదా నాదా కొడుకు కన్నోళ్ళు బిడ్డ కొడుకు వరాలు పట్టిన వాళ్ళు బిడ్డల కన్నోళ్ళు కొడుకుల కొడుకు వరాలు పట్టిన వాళ్ళు ఈ పృథివీ అందున పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పుణ్యక్షేత్రాలు సేవించుదామనాదా పుణ్యక్షేత్రాలు తిరిగి పూజలు సేవించి కోరిక తీరే కొడుకు ఎత్తిన భగవంతమకు బ్రహ్మ తెలియవాని పూజలు చేస్తేనే దేవుడు ఎత్తి వరకు వెనుక పరమాణి